వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద టీజర్ వచ్చేసి కొరియన్ కనకరాజు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇండియన్ దెయ్యాలు అన్ని దెయ్యాలు చూసేసాం. ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం కొరియన్ దెయ్యాన్ని కూడా చూడబోతున్నాం స్క్రీన్ మీద. సో మరి ఈ టీజర్ చూసిన తర్వాత మనకేమనిపించింది ఏంటనేది మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. సో కుదిరితే వీడియో నచ్చితే హైప్ చేసి పడండి మనకు హైప్ బటన్ వచ్చేసింది అంతే. సో ఇక కొరియన్ కంగరాజులోకి వెళ్ళిపోతే కనకరాజు, సారీ గంగరాజు కాదు కనకరాజు. కొరియన్ కనకరాజు టీజర్లోకి వెళ్ళిపోతే బళ్ళారి అనే ఊరు ఆ యాసతో స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పేదానికి ఇక్కడ చూపించేదానికి డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టే అక్కడే మనకి హిలేరియస్ హారర్ కనెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నించారు. హిలేరియస్ గా ఉండబోతుందని ఒక హింట్ ఇచ్చారు. బికాజ్ చూపించేదంతా కొరియన్, చేసేదంతా అది. తర్వాత యాక్చువల్గా మన ఊరు మనవాడి బళ్ళారి అనే ఊరు, ఆ ఊర్లో మనవాడు చిల్లర క్యారెక్టరు, అంటే దేనికి పనికిరేని క్యారెక్టర్ అనుకోండి. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్కి, అల్లరి క్యారెక్టరైజేషన్కి ఒక కొరియన్ దెయ్యం అంటే హీరోయిన్ రితికా వస్తుంది, ఆ కొరియాలో డైలాగ్ చెప్తుంది. అక్కడ మనవాడు కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ మన ఒక అద్భుత దెయ్యం, అల్లావుద్దీన్ అద్భుత దెయ్యం అన్నట్టు చెప్పు ఉంటుంది. సో ఇది ఫ్యాంటసీస్ అనుకోండి. సో ఆ అద్భుత దీపంలో వచ్చిన ఒక దెయ్యం, ఆ కొరియన్ దెయ్యం మనోడిలో ఎలా దూరింది, అసలు ఎందుకు దూరింది, ఆ దూరిన దెయ్యంతో మనోడు ఏం చేశాడు. ఇక్కడ సత్య కామెడీ మీ అందరికీ తెలుసు, సూపర్ డూపర్ చించేస్తాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కామెడీ దానికి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో మరి ఈ మాసీ యాక్షన్ అనగొట్టుకుంది, మాసీ ప్లస్ కొరియన్ దెయ్యంతో కామెడీ ఎలా ఉండబోతుంది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాస్ రొటీన్ డ్రామాస్ ఉంటాయి, మరి ఇలాంటి పల్లెటూరోడు కొరియాకి వెళ్ళి కొరియన్ దెయ్యం రావటం, ఆ కొరియన్ దెయ్యం కోరికను తీర్చడానికి మనోడు కొరియా వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. బికాస్ అదే మనకి ఇచ్చిన ఏంటో. సో కొరియన్ హిలేరియస్ పల్లెటూరు యాస ఫిలిం అయితే మాత్రం అవుతుందని నాకు అనిపించింది. బికాస్ ఇక తమన్ బీజియం విషయానికి వస్తే సూపర్ కొట్టాడు. బికాస్ నాకు ఎక్కడ అనిపించింది అంటే ఎప్పుడైతే వరుణ్ తేజ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో కొరియన్ గెటప్ లోకి మారుతాడు. మాసి గెటప్ నుంచి కొరియన్ గెటప్ లోకి ఆ కత్తి పట్టుకోవడం, ఆ మెడలో చెయ్యను, ఆ బ్లాక్ సూట్ లో సూపర్. బికాస్ ఈయనకి పర్ఫెక్ట్ ఫిలిం పడాలగానే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. హ్యావ్ వెరీ ఈ హైట్ కి ఆయన బాడీకి సూపర్ సూట్ అయింది. బట్ ఈయన ఎప్పుడు చూసినా ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. బికాస్ నాకు వరుణ్ తేజ్ వరుణ్ సందేశ్ కాదు, నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ వరుణ్ తేజ్. సో వరుణ్ తేజ్ గారు బేసిక్గా ఎప్పుడు ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తారు, విచ్ ఈజ్ హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా నెక్స్ట్ పెడితే నాకు ఈయన వచ్చే అప్రోచ్, ఈయన వచ్చే ఎంచుకునే కథలు చాలా బాగా అనిపిస్తాయి వరుణ్ తేజ్ గారు, రొటీన్గా కాకుండా. సో ఆఫ్టర్ మాసి గెటప్ అంటారా, ఆఫ్టర్ బదలగొండ గణేష్ ఆ సినిమా తర్వాత, సారీ తిరగట్లేదు, బదలగొండ గణేష్ ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఆ లెవెల్ ఆఫ్ మాసిజం కాకపోయినా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక కామెడీ లెవెల్ క్యారెక్టర్ సో ఆ డిఫరెంట్ యాస, చిల్లర యాషాలు, ఆ మాసి క్యారెక్టర్ ని క్లాస్ గా మారుస్తూ కొరియన్ యాషాల్లో ఎలా వేసాడు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మాసి గెటప్ చూడటం కూడా చాలా రోజుల తర్వాత. సో తొందరగా వచ్చేయండి. సో నాకు యాక్చువల్గా వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్, కొరియన్ కనకరాజు ఈ స్లాంగ్ తో కొరియన్ కనకరాజు అసలు ఊహించుకోండి. ఐ థింక్ విచ్ ఇస్ వెల్ హిలేరియస్లీ వర్కౌట్ అయ్యిద్దని అనిపిస్తుంది. కొరియా అనగానే మనం వచ్చేస్తాడు, మరి ఆ కొరియా వెళ్ళిపోయి ఏం చేసాడు అది మనం థియేటర్లో చూద్దాం. హిలేరియస్ హర్రర్ ఫిలిం అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. బికాజ్ హర్రర్ జోనర్లో, ఇలాంటి జోనర్లో ఎటువంటి ఫిలిం వచ్చినా ఖచ్చితంగా హిట్ అవుతుంది. 95% హిట్ రేట్ ఉంటుంది. సో ఆ 5% బ్లాక్ బస్టర్గా మార్చడానికి ఆ స్టోరీ ఇంపాక్ట్ చూపించాలి, లైక్ మన చంద్రముఖి టైప్ లాగా. ఓకేనా? సో అది చూసిద్దా, ఇంపించిద్దా లేదనేది రేపు ట్రైలర్లో వచ్చినప్పుడు ఇంకొంచెం అనాలిసిస్ చేద్దాం. ఆ తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ రిజల్ట్ మనకు తెలిసిపోతుంది. సో ఇది నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? టీజర్ చూసిన తర్వాత కంబ్యాక్ ఫిలిం అవుతుందా, లేదంటే హిలేరియస్ హారర్ ఫిలిం అవబోతుందా? వరుణ్ తేజ్ గారు లుక్ ఎలా అనిపించింది స్టార్టింగ్ టు ఎండ్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. తమన్ గారు చెప్పవసరలే, ప్రతి సినిమాలో ఇచ్చి పడేస్తున్నారు బీజియం. ఈ సినిమాలో కూడా చాలా స్టైలిష్ బీజియం ఇచ్చారనిపించింది టువర్డ్స్ ఎండ్. సో నాకు అని అనిపించింది టీజర్ లో. సో మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అంటే నెక్స్ట్ వీడియో ఉంటాము. బై.